ఇంకా మిగిలిన ఆస్పెక్ట్స్ లో ఎస్, దీంట్లో మనం సెమీ కండక్టర్ దాదా ఆపేసి ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడలేదు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఇది పెద్ద ఒక వీక్నెస్ వాసుదేవన్ గారు మన వైపు. ఎందుకంటే మన చైనా మీద చాలా డిపెండెంట్. ఇప్పుడు కూడా మన ఐఫోన్ తయారు చేస్తున్నాం భారతదేశం చెప్తున్నాను. 75% లోకలైజ్ అయిపోయారు ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడు కూడా 25% లోకలైజ్ చేయలేకపోతున్నాం. ఒక ఫోన్ది ఈ ఫ్రంట్ పోర్షన్లో ఉన్న ప్యానల్ని కూడా మనం తయారు చేయలేము. మొన్నదాకా ఇప్పుడు తయారు చేస్తున్నాం. ఇది కాకుండా చిన్న చిన్న స్క్రూస్ దీంట్లో అది కూడా మనం తయారు చేయలేకపోతున్నాం. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు డూ ఇన్ ఇండియా. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఇది తయారు చేయొచ్చు. కానీ మన దగ్గర దానున్న ఒక ఇంపెటస్ లేకుండే, ఒక పుష్ లేకుండే అనమాట. గవర్నమెంట్ ఏం చెప్తున్నారు, ఎస్ మేము 10,000 కోట్లు దీంట్లో 40,000 కోట్లు 40,000 కోట్లు దీంట్లో పెట్టబోతున్నాం. అండ్ పీరియాడిసిటీ చెప్పలేదు, బహుశా 5 సంవత్సరాలు 5 years ఉండొచ్చు. దాంట్లో ఎక్విప్మెంట్, మెటీరియల్స్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఏదో తయారు చేసి రోడ్డు మీద పడేయడం కాదు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ క్రియేట్ చేసుకోవాలి దానికోసం, సో దట్ ఇంకొకటి దాన్ని కాపీ కొట్టలేడు. మన దగ్గర చాలా మటుకు స్టార్ట్అప్స్ భారతదేశంలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాసుదేవన్ గారు, వీళ్ళు ఉన్న ప్రోడక్ట్స్ నే మళ్ళీ వీళ్ళు రీఇన్వెంట్ చేస్తున్నారు స్టార్ట్అప్స్. ఎప్పుడు చెప్తారు, వై డూ వాంట్ స్టార్ట్అప్ కి ఐడియా ఎక్కడి నుంచి రావాలంటే మార్కెట్ లో ఒక అన్మెట్ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ని తీసుకురావడానికి స్టార్ట్అప్ తీసుకురావాలి మీరు. యూ కెనాట్ బి అనదర్ ఫేస్బుక్, యూ కెనాట్ బి అనదర్ ట్విట్టర్, యూ కెనాట్ బి అనదర్ స్విగ్గీ. ఆ స్పేస్ పోయింది అంతే. జెప్టో ఏదైనా కానివ్వండి. ఇప్పుడు మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మన దగ్గర మేడ్స్ వస్తారు, ఇంట్లో పనిచేసే మేడ్స్ ఉంటారు. వాళ్ళు ఒక రోజు వాళ్ళకు ఉంటా వాళ్ళకో లేకుండా వాళ్ళు ఊరికి వెళ్తే వారికి ఏదో ఇంట్లో ఎవరు చనిపోతే వాళ్ళు రావు, 2-3 రోజులు రారు. అప్పుడు మన ఇంట్లో ఉన్న మన కస్టమర్స్ మనకే తెలుసు, స్పెషల్లీ హోమ్ మేకర్స్, ద రియలీ స్ట్రగుల్. ఏం చేస్తారు వీళ్ళు అర్బన్ కంపెనీ వాళ్ళు, దే సెట్ ఇన్స్టా హెల్ప్. మీరు పని మనిషిని ఒక రోజు ముందే మీరు బుక్ చేసుకోవచ్చు. గంటకి ఎంతో 100 రూపాయలు 150 రూపాయలు. ఆలోచించండి, ఆ మార్కెట్ లో ఒక డిమాండ్ ఉండే అది. దాంతోపాటు దానికన్నా ముందు బాత్రూమ్ క్లీనింగ్ అన్ని వాళ్ళు మొదలు పెట్టారు. సో యు ఆర్ క్రియేటింగ్ అ మార్కెట్ డిమాండ్. సో అట్లనే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కూడా మనం చాలా మటుకు ఇండియన్ ఐపీ క్రియేట్ చేసినప్పుడు వీ షుడ్ ఎన్ష్యూర్. చైనా నుంచి ముందు ఒక టైంలో మన సీరియల్ బల్బులు కూడా చైనా నుంచి తీసుకొస్తుండే మనం, ఇప్పుడు అది లేదు కదా. అట్లీస్ట్ బాగా భారతదేశంలో తయారు చేస్తున్నాం. కానీ చాలా ఉన్నాయి, చైనా మనకన్నా చాలా ముందుకు వెళ్ళిపోయారు. అది ఒక పాలసీ ప్రాబ్లం ఉండే. 30-40 సంవత్సరాల నుంచి మనం కాన్సన్ట్రేట్ 1990s లో వాళ్ళు ఎక్కిన బస్ మనం మిస్ అయ్యాం సార్. కరెక్ట్ గా వాళ్ళ జీడిపి మన జీడిపి ఈక్వల్ ఉండే. 1980-1990 వాళ్ళ జీడిపి మన జీడిపి ఈక్వల్ ఉండే. ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఈవెన్ వాళ్ళు అమెరికాని కొట్టేశారు. మీరు ఇండియన్ పక్కన పెట్టండి. అమెరికా నుంచి ప్రతి మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ తీసుకెళ్లిపోయారు వాళ్ళు. కార్ మ్యానుఫాక్చరింగ్, స్టీల్ మ్యానుఫాక్చరింగ్ అన్ని వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ట్రంప్ అది ఇది చెప్పి నేను మొత్తం తీసుకొస్తున్నా. ఏం తీసుకొచ్చారండి? ఒక్క సెక్టర్ ఎక్సెప్ట్ ఫర్ చిప్ మ్యానుఫాక్చరింగ్, ఏ సెక్టర్ లో ట్రంప్ అక్కడి నుంచి ఒక మ్యానుఫాక్చరింగ్ చైనా నుంచి షిఫ్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా చైనా ఛాంపియన్స్ ఇన్ ఈవీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్. యూరోప్ ని ధ్వంసం చేస్తున్నారు వాళ్ళు. యూరోప్ లో వెళ్ళి మొత్తం వాళ్ళు డంపింగ్ డ్యూటీ పెట్టిన తర్వాత కూడా చైనీస్ ఈవీస్ ఇంకా చీప్ ఉంది. ఇప్పుడు కూడా BYD ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ లర్న్. మ్యానుఫాక్చరింగ్ మన దగ్గర ఎందుకంటే మనది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, బిగ్ ఇస్ బ్యూటిఫుల్ అంటాం ఇంగ్లీష్లో. పెద్ద ఫ్యాక్టరీలు, పెద్ద BHEL, పెద్ద HAL, పెద్ద భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, పెద్ద BEML. మనకు కావాల్సిన చిన్న చిన్న కూడా కావాలి. రెస్ట్ యాజ్ మచ్ వీఆర్ బిల్డింగ్ చిన్న ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్ తయారు చేస్తున్నాము. చిన్నది ట్రక్ మీద పెట్టి తీసుకెళ్లొచ్చు. అట్లనే మనం కూడా ఇండస్ట్రీలో ఎలక్ట్రానిక్స్. మూడోది చాలా ఇంపార్టెంట్, మనది రేర్ ఎర్త్స్ అండ్ క్రిటికల్ మినరల్స్. మనం చాలా మటుకు చూస్తున్నాం, చైనా ఏం చేస్తున్నారు, US అదే మాట్లాడుతున్నారు. ప్రతి కంట్రీ అదే దానికోసం స్ట్రగుల్ చేస్తున్నారు. ఎవరి మీద దాడి చేస్తున్నా దాని వెనకాల ఇది ఉంటుంది. చైనా చూడండి, 15 సంవత్సరాల ముందే వీళ్ళు ఆఫ్రికాలో వెళ్ళి చాలా దేశాలతో ఒప్పందం చేసుకుని అప్పుడే తవ్వడం మొదలు పెట్టారు. ఈవెన్ ఇన్ థాయిలాండ్ దే స్టార్టెడ్, ఈవెన్ ఇన్ మయన్మార్ వాళ్ళు స్టార్ట్ చేశారు. మనం మర్చిపోయాం దాని గురించి. అప్పుడు మనకు అంత ఇంపార్టెంట్ తెలియకపోయింది. తర్వాత తెలిసింది ఈ రేర్ ఎర్త్ అనేది పీరియాడిక్ టేబుల్ ఉండేది ఒకటే కాదు. మనకు కూడా మన వైపు నుంచి తెచ్చుకోవాలంటే ప్రతి దాంట్లో ఇప్పుడు కావాల్సి వస్తుంది. పెలేడియం ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. సో వీ నీడ్ దోస్ రేర్ ఎర్త్స్. మనం ఇప్పుడున్న ప్రతి దానికి సెక్టర్ లో అది ఉపయోగం వస్తుంది అన్నమాట.